ఎట్లా కరెక్ట్ నన్ను ఏమైనా తీసుకోవాలి ఇంకో నాకు ఏమవసరం లేదు. అన్యాయం కాకపోతే ఏమన్నా ఆయన ఏమంటాడు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ చేంజ్ చేస్తే ఏది ఏది రాజ్యం ఏది రాజ్యం ఎడిపోతుంది. న్యాయాన్ని గడిస్తా గడిచుకోవాలనుకుంటా ఇది మాత్రం మోసమే, పచ్చి మోసమే. ఇంత అద్భుతం కూడా ఇక్కడ దగ్గర నా పేరు రాజనం పేరు తీసి ఇంకో పేరు పెడతారు. ఇది అధిష్టానం వల్ల లేకపోతే అగాట ఇదాట ఎవరిస్తారు నాకు మోసలేదు అధిష్టానమా? అన్యాయం అన్యాయం కాకపోతే ఏమన్నా ఇక్కడ కలిసి నీదంటే ఇక్కడ నాకు సారీ అన్నట్టు ఇంకా సారీతో పోతుంది మొత్తం. కులాల పిచ్చి బంద్ చేయి, మతాల పిచ్చి బంద్ చేయి. ఇతర కులాలు ఎవరు ఓటు వేద్దా చెప్పండి? అదే కడుపు మండి 30 మాట్లాడినా ఇక్కడికి ఏం చేస్తావు? కడుపు మండి 30 ఇక్కడ ఖచ్చితంగా సారీ అంటే ఎవరంట ఏం కార్యక్రమం అవుతుంది? కార్యక్రమం అది అయితేంది అది భాగంలో పడిపోయింది. అన్యాయంగా అట్లా వాళ్ళకి అన్యాయం అన్యాయం నమ్మించి మన బంధువులు పోతలేదు. గతంలో చూద్దా అన్యాయం చేసిండు. వచ్చేది ఇక్కడ ఖచ్చితంగా లిఫామా చేసేసారు. సారీ ఒక సారీతో అయిపోతుందా? కేటీఆర్ ఆదేశాలు ఉంటేమో మౌనంగా ఉన్నాం. సార్ దీని పనిచేస్తాం, అన్యాయానికి అన్యాయం జరిగేది మీరు వెళ్ళిపోవాలంటే ఇలా వచ్చినాం. ఇక్కడ ఖచ్చితంగా లిఫామాలో చేంజ్ చేస్తాం. ఎలా సాధ్యం? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? ఎంతమంది బలి చేస్తారు? ఇయ్యాని చెప్పుంది మేము అడుగు ఇయ్యమయా మీకు పలానాలకి ఇద్దామని చెప్పచ్చు కదా. ప్రభాస్ ఇక్కడ వచ్చాక మనం చేసిన మాట